నేను మీ దయానంద్ ముదిరాజ్ వనపర్తి నియోజకవర్గ కంటెస్టెడ్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి. అందరికి కూడా గణపతి గొప్ప అంటేనే అడ్డంకులు తొలగించి అందరికి కూడా విజయాలు సమకూర్చేటువంటి విఘ్నరాజు అని తెలుసు. అలాగే ఈరోజు ప్రతి హిందూ సంస్కృతిలో ప్రతి కార్యక్రమం నిర్వహించాలన్నా కానీ కూడా గణపతి పూజ అనేది కూడా ప్రథమంగా మనం హిందూ సోదరులు అందరూ కూడా జరుపుకుంటారు. కనుక ఈ వినాయక చవితి అందరూ కూడా సుఖ సంతోషాలతో స్నేహభావంతో అలాగే సాంస్కృతిక కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తూ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే పర్యావరణ పరిరక్షణ కూడా మన పైన ఉంటుంది. కనుక ఈ పర్యావరణ పరిరక్షణ కూడా ప్లాస్టిక్ మట్టి విగ్రహాలను కూడా ముందు తరానికి ప్రోత్సహించే విధంగా మేము చర్యలు తీసుకుంటామని యువతకు కూడా మేము కోరడం జరుగుతుంది. ముందు మట్టి విగ్రహాలు ప్లాస్టిక్ కాకుండా కలరింగ్ విగ్రహాల వల్ల నీటి కాలుష్యత ఉంటుంది. కనుక మట్టి విగ్రహాలను ప్రోత్సహించినట్లయితేనంటే ఈరోజు రేపటి తరానికి కూడా కాలుష్యం నివారణ కూడా ఉంటుంది. కనుక రేపటి తరానికి మనం పర్యావరణాన్ని అందించిన వరం అవుతాము. అలాగే యువతకు కూడా మేము ఇచ్చే సందేశం ఏంటంటే పర్యావరణ పరిరక్షణతో కానీ ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యత ఉంది యువత పైన. ఈరోజు స్నేహభావం, భక్తి, ఈరోజు సహాయం అంటే బ్లడ్ డొనేషన్ కానీ పర్యావరణ పరిరక్షణ పైన అవగాహన కార్యక్రమాలు కానీ నిర్వహించినట్లయితేనంటే అన్నదాన కార్యక్రమాలు నిర్వహించినట్టు బీదవారు కూడా చాలా వరకు మన హిందూ సంస్కృతి కూడా చాలా వరకు ముందుకెళ్తారని మేము కోరడం జరుగుతుంది. అలాగే అధికారులకు జిల్లా పోలీస్ శాఖకు కానీ గణేష్ మండపాల దగ్గర భద్రత కట్టుదిట్టం చేయాల్సిందిగా మేము కోరడం జరుగుతుంది. అలా భద్రత కట్టుదిట్టం పాటు అలాగే యువతకు కూడా శాంతియుతంగా స్నేహభావంతో ఎవరు కూడా మద్యం సేవించకుండా ఈరోజు గొడవలకు తావు చేయకుండా శాంతియుతంగా గణపతి ఉత్సవాలు జరుపుకోవాలని మేము